ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్పై విడుదల అవుతున్నారు. కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరూ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. కాగా ఇప్పుడు మరోసారి జగన్ అరెస్టుపై అంచనాలు మొదలయ్యాయి. లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. కాగా 2 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో లోపాలున్నాయని ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసిన నిందితులుగా మాత్రం చేర్చలేదు. ఇదే సమయంలో జగన్ అరెస్టు గురించి అనేక రకాలుగా ప్రచారం సాగింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సాయిరెడ్డి, జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి. రాజకీయ కోణంలోనూ జగన్ అరెస్టు అంశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవడం మరో ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ నేత కోనె ప్రకాశ్రావు తిరుపతి కేంద్రంగా పేర్కొన్నారు. మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. జగన్ సెప్టెంబర్ నెలాఖరులోపు అరెస్టు కావడం పక్కా అంటూ గోనె ప్రకాశ్రావు చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ అరెస్టు కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉండదని విశ్లేషించారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్టు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి వివరిస్తున్నారని చెప్పారు. పక్కా ఆధారాలు ఉండడంతో జగన్ అరెస్టు నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. అదేవిధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ, 100 కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు.